నమస్తే, వెల్కమ్ టు నాయకుడు. ఇవాల్టి మన నాయకుడు ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ తరపున బరిలోకి దిగిన దొంతిరి శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐగా అంటే అమెరికాలో పనిచేసి ఆ తర్వాత తన నియోజకవర్గానికి తన ప్రజలకి ఏదో చెయ్యాలి, కొంతైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు దొంతిరి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే దీంతో పాటుగా తను ఎన్నో ఏళ్ల నుంచి తన సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అందరికీ అందాలంటే అది రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే పలు దఫాలుగా పోటీ చేయాలి అని ఎన్నో కలలు కన్నప్పటికీ గత ఎన్నికల్లో బట్ ఈసారి మాత్రం తను బీజేపీ జెండాతో తను ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంకా ఆయనకున్న స్ట్రెంగ్తన్స్ ఏంటి, బీజేపీ ఆలేరులో పాగా వేయడానికి ఆయన చేస్తున్న కృషి ఏంటి, అలాగే ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళు ఆలేరుకు చేయలేని పనులేంటి, ఈయన ఏం చేస్తారు అధికారంలోకి వస్తే, ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీధర్ రెడ్డి గారు. నమస్తే అమ్మా. నమస్తే శ్రీధర్ రెడ్డి గారు, మీ గురించి మొత్తం బ్రీఫ్గా అయిపోయింది. అంటే ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఇక్కడికి వచ్చి సేవ చేయాలి అనుకోవడం చాలా అరుదు అనమాట. అది కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది, ఒక 10 మంది వరకు మనం పిక్ చేసుకోవచ్చాము. బట్ అందులో మీరు కూడా ఉన్నారు. అంటే ఎందుకు ఆ కాంక్ష, 10 ఏళ్ల క్రితం ఎందుకు మీరు వచ్చేయాలి ఇక్కడ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? బేసికల్లీ నేను కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. బేసిక్ ఎడ్యుకేషన్ అంతా ఇక్కుర్తి గ్రామం పక్కనే మన ఆలేరు మండలం. ఇంతకుముందు అక్కడ చదువుకొని కష్టపడి చదువుకొని ఇలా అమెరికాకి వెళ్ళిన తర్వాత మనం పుట్టి పెరిగిన ప్రాంతానికి ఎంతో కొంత చేయాలనే ఒక సంకల్పంతో ఇక మనం కూడా చదువు ద్వారా ఈ స్థాయికి వచ్చినాం. అందరి బిడ్డలకి అందరికి కూడా చదువు అందాలనే ఉద్దేశంతో ఒక ఫౌండేషన్ పెట్టి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ అమెరికాలో ఉన్నప్పుడు ఎన్ఆర్ఐస్ కూడా అందరం ఉన్నప్పుడు చాలామంది ఇట్లా ఒక దగ్గర ఇట్లా కూర్చొని మనం ఆ వాతావరణం నుంచి వచ్చినాం కాబట్టి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కొన్ని సోషల్ యాక్టివిటీస్ ఎంచుకొని మేజర్గా ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఈ 4 ఏరియాస్ ఫోకస్ చేసుకొని కార్యక్రమాలు చేసినాం. అసలు ఈ 4 కనుక సాకారం అయితే ఎక్కడ ఏ సమస్య ఉండదేమో కూడా కదా. అవును. ఇప్పుడు మెయిన్ ఏంటంటే నేను కూడా కష్టపడి చదువుకునే ఈరోజు అమెరికాకి రావడానికి గల కారణం, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. బేసికల్లీ ఎడ్యుకేషన్ ద్వారానే ఈరోజు అమెరికాకి రావడానికి గల కారణం. కానీ సో ఆ ఎడ్యుకేషన్ అందరికీ అందట్లేదు. గ్రామాలలో ఏమున్నది, 10th క్లాస్ అయిపోగానే స్టడీ డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి, పక్కదారి పడుతున్నారు, చిన్న చితక ఉద్యోగాలతో స్థిరపడిపోతా ఉన్నారు. సో వారికి కనుక ఒక ఇంజనీరింగ్ చేసో లేదంటే ఒక డిగ్రీ చేసో సరి అయిన గైడెన్స్, సరి అయిన అవగాహన ఉంటే, ఎడ్యుకేషన్ వస్తే ఈరోజు వారికి లైఫ్ సెటిల్ అయిపోతే అన్నీ ఉంటాయి. ఏమి ఈ ఉచిత పథకాలు గవర్నమెంట్ మీద ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ 2 బెడ్రూమ్ల ఇల్లు కొరకో 3 ఎకరాల పొలం కొరకో ఎవరి దిక్కో ఏదో వచ్చి ఏదో ఇస్తారని చూడాల్సిన అవసరం ఉండదు. సో ఎడ్యుకేషన్ ఇచ్చినామంటే మనకు పిల్లలకు లైఫ్ సెటిల్ అవుతుంది. సో అందుకొరకు ఎడ్యుకేషన్. బీజేపీ పార్టీలోకి ఎందుకు వచ్చారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో? బీజేపీ అంటే మొదటి నుంచి ఒక దేశభక్తి, జాతీయ భావం ఇవన్నీ ఉన్నటువంటి పార్టీ. ఇలా నీతి, నిజాయితీ, ధర్మం వీటన్నిటికీ ప్రధానంగా మనకు భారతీయ జనతా పార్టీలో కనబడుతుంది. ఇక వేరే పార్టీలన్నీ మనం చూస్తూనే ఉంటాం రోజు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు, అధికారం కొరకు ఎలాంటి కార్యక్రమాలైనా చేయడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉంటుంటారు. మొదటి నుంచి నాకు కూడా సంఘం కార్యకలాపాల పట్ల కొద్ది ఆసక్తి, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల పట్ల. సో ఆ పరిచయం వల్ల భారతీయ జనతా పార్టీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. అంటే పర్టికులర్గా ఆలేరు నియోజకవర్గానికి విషయానికి వస్తే గతంలో ఎప్పుడు కూడా బీజేపీ ఇక్కడ పాగా వేసిన దాఖలాలు ఏం లేవు. బట్ ఇప్పుడు మీరు అంటే ఇక్కడ క్యాడర్ ఎలా ఉంది బీజేపీది ఇక్కడ, అంటే స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి? ఇక్కడ క్యాడర్ బ్రహ్మాండంగా ఉందండి. ఈరోజు ఏ పార్టీకి లేని క్యాడర్ ఆలేరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నది. సరే, దీనికి రకరకాలుగా కృషి జరిగింది. ఈ 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి మేము కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మొదటి నుంచి ఆలేరు నియోజకవర్గం అంటే ఒక చైతన్యవంతమైన ప్రాంతం. ఇప్పుడనే కాదు, చాలా రోజుల నుంచి కూడా, ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆలేరు నియోజకవర్గంలో మంచిగా ఉన్నది. కాకపోతే రకరకాల కారణాలు, డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ అయిండొచ్చు ఒకసారి, అంతకుముందు రకరకాల కారణాల వల్ల ఇక్కడ భారతీయ జనతా పార్టీ బాగా వేయలేకపోయింది. బట్ భారతీయ జనతా పార్టీ ఆలేరు నియోజకవర్గంలో బలంగా ఉంది. ఈ రోజైతే గ్రామాన ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. ఓకే అండి. మరీ ముఖ్యంగా అంటే మత ప్రాతిపదికన వెళుతున్న పరిస్థితి ఉంది అని ఆరోపిస్తున్న పరిస్థితుల్లో అంటే ఇక్కడ ఎలా ఉన్నారు? అంటే మత ప్రాతిపదికన చూస్తుంటే అన్ని ఓట్లు కూడా బీజేపీ పడే అవకాశాలు ఉన్నాయా, లేదు హిందూ ఓట్లే బీజేపీకి పడతాయని మరోవైపు ఉన్న పరిస్థితుల్లో? ఇది భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా వెళ్తున్నదండి. ఇది మతపరంగా అని అది కొంత వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారమే తప్పితే ఈరోజు నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ ఓరియంటెడ్
డెవలప్మెంట్ ప్రధాన ఎజెండాగానే భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు వెళ్తుంది. మతాల పరంగా కానీ కులాల పరంగా కానీ ఈ విభజనలకు భారతీయ జనతా పార్టీ పూర్తి విరుద్ధం. అందరికీ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు భారతీయుడు అనే కాన్సెప్ట్ తోటే మనం వెళ్తూ ఉన్నాం ప్రజల ముందుకు. ఈరోజు అభివృద్ధి ప్రధాన ఎజెండాగానే మేము ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాం. అభివృద్ధి ఎజెండానే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకే అండి. వీటన్నింటితో పాటుగా ప్రధానంగా ఇప్పుడు ఆలేరులో మీరు అంటే 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్న పర్సన్గా కానీ కామన్ మెన్గా కానీ ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఒకవేళ ఆపోజిట్ అభ్యర్థిగా కానీ ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటండి? ఇక్కడ అనేక సమస్యలు. ఈరోజు ఒక బాధాకరం, ఆలేరు నియోజకవర్గం హైదరాబాద్కు అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడ అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలో ఉన్నటువంటి హైవే హైదరాబాద్ హైవే మీద ఉంటుంది. యాదాద్రి పెద్ద పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది. కొలన్పాక ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన పుణ్యక్షేత్రం ఉన్నది. ఈరోజు అన్నీ ఉన్న ప్రాపర్ యూటిలైజేషన్ ప్లానింగ్ లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల వైఫల్యాల కారణంగా ఈ ప్రాంతానికి సాగునీరు రాకపోవడం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఈరోజు ఎంప్లాయ్మెంట్ పరంగా సిటీకి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం. ఎంత బాధాకరం అంటే 25,000 మంది అప్ అండ్ డౌన్ చేసి హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ వస్తారు. పొద్దున 6 గంటలకు ట్రైన్ ఎక్కుతారు. ఒక్క ఆలేరు నుంచే 4 నుంచి 5,000 మంది వెళ్తారు. వాళ్ళతో నేను కూడా ట్రావెల్ చేసిన ఒక బంధం ఉన్నది వారితోటి. చాలా సందర్భాల్లో వాళ్ళని కలుసుకొని మాట్లాడడం కూడా జరిగింది. ఇది ఎంత సాడ్ సిచ్యువేషన్ అంటే 6 o'clock రైల్వే స్టేషన్కి వస్తారు, ట్రైన్ ఎక్కుతారు, హైదరాబాద్కి పోతారు, పని చేస్తారు అక్కడ. మళ్ళీ అక్కడ 9కో 10కో స్టార్ట్ అవుతారు. ఇంటికి పోయే వరకు 11 అవుతుంది. ఇంటికి వెళ్ళే వరకు పిల్లలు వండుకుంటారు, పొద్దున్న లేచే వరకు పిల్లలు లేవరు. తండ్రి కొడుకును చూసుకోవాలంటే ఆదివారం దాకా ఆగాల్సినటువంటి దుస్థితి. సరే మళ్ళీ వీళ్ళు హైదరాబాద్కి పోయి ఏం చేస్తారు అని అంటే 5 నుంచి 10,000, మ్యాక్సిమం 10 నుంచి 12,000, 15,000 శాలరీ. పెయింటర్లు, ప్లంబర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, దాదాపుగా ఉప్పల్లో అక్కడ ఉన్న షాపులలో పనిచేసే వాళ్ళంతా ఆలేరోళ్ళే. సో ఈ చాలా ఉన్నాయి సమస్యలు. మెయిన్గా ఇక్కడ ఇరిగేషన్ వాటర్ లేకపోవడం, సాగునీరు అనేది మరి అవ్వట్లేదు అంటారా? ఎందుకంటే ఇది కేవలం నాయకుల వైఫల్యం. ఈరోజు తపాసుపల్లి ప్రాజెక్టు వాటర్ రాజపేటకు ప్రాథమిక హక్కు ఉంటుంది, ప్రథమ హక్కు ఉంటుంది. ఆలేరు ప్రాంతానికి నీళ్లు రావాలి. హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గానికి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే నీళ్ళు ఇచ్చాము, దాదాపుగా 30 చెరువుల వరకు తవ్వించడం జరిగింది మిషన్ కాకతీయలో అనేది ఇక్కడ ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వ్యక్తులు చెప్తున్నారు. మిషన్ కాకతీయ అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలిసిందే. అదొక కమిషన్ కాకతీయ, కార్యకర్తల పొట్ట నింపడం కొరకు ఈరోజు వారి కొరకు పెట్టుకున్న ప్రాజెక్టు. అది తవ్వించినంత వరకు నీళ్లు రావు కదా, అక్కడికి ఫస్ట్ జలాలు విడుదల చేయాలి. తపాసుపల్లి ప్రాజెక్టులో వాటర్ ఉన్నాయి. అక్కడ నుంచి ఒక చిన్న కాలువ తవ్వితే ఈరోజు ఆలేరు ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఒక 2-3 కోట్లు ఖర్చు పెడితే వస్తాయి వాటర్. ఈరోజు 50 కిలోమీటర్స్ అవతల ఉన్నటువంటి సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోతారు. ఇక్కడ ఆ రాజపేట వాళ్ళు ఎదురు చూస్తారు ఇంకెన్ని రోజులు వేచి చూడాలని. చుట్టూ ప్రాజెక్టులు ఉండే, వాటర్ మాత్రం లేదు. సాగునీరు లేక అలమటిస్తారు. సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ లేదు. చిన్న చితక పనికి ఇక వ్యవసాయం ఉంటే అట్లీస్ట్ వ్యవసాయం అన్న పని చేసుకుని బతుకుతారు. ఈరోజు అటు వ్యవసాయం నడవక, ఇటు సాగునీరు లేక, ఇటు ఉపాధి అవకాశాలు లేక ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఆలేరు. కానీ పాడి పరిశ్రమ అనేది చాలా బాగుంది, పాడి రైతులు ఎక్కువగా ఉన్నారు అంటున్నారు. బట్ ఇలాంటి వాళ్ళకి బాగానే తోడ్పాటు అందుతోంది ప్రభుత్వం నుంచి అంటున్నారు. బట్ మీరేం అబ్జర్వ్ చేస్తారు ఇందులో? మెయిన్గా వాళ్ళకు అసలు వాటరే లేదు. ఈరోజు కనీసం పాడి పరిశ్రమకు సరిపోయే వాటర్ కూడా లేనటువంటి పరిస్థితి కొన్ని మండలాల్లో. అలాగే గుండాల మండలాన్ని జనగామలో కలపడం వల్ల అంటే రిజిస్టర్ ఆఫీస్ దూరంగా ఉందని, లేదంటే ఇక్కడ జోనల్ సిస్టమ్ వల్ల మళ్ళీ ఉద్యోగాలు అనేది ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయని ఒక అభద్రత ఉంది అంటున్నారు. బట్ ఇది ఖచ్చితంగా ఇది ప్రాబ్లమాటిక్ అంటారా? ఇది డెఫినెట్గా ఇది గతంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు గుండాల కాదు, నాట్ ఓన్లీ గుండాల, ఆలేరు, రాజపేట, గుండాల ఈ 3 మండలాలను తీసుకుపోయి జనగాంలో కలిపే ఆలోచన చేసిరు. అప్పుడు మేము పోరాటం చేసినాం తీవ్ర స్థాయిలో. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే పాదయాత్రలు చేసినాం, రాస్తారోకో చేసినాం, ధర్నాలు చేసినాం. తీవ్ర స్థాయిలో ఇక్కడ ఒక ఉద్యమం నడిచింది అప్పుడు జనగాంలో కలవకూడదని. ఎందుకంటే ఈరోజు జోనల్ పరంగా కానీ ఇక్కడ చిన్న చిన్న రిజిస్ట్రేషన్లకు కానీ ఏదైనా ఇబ్బంది. ఇక్కడ పాలకుర్తి 40-50 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. ఇంకోటి డెవలప్మెంట్ ఎప్పుడన్నా క్యాపిటల్ సిటీ వైపు ఉంటుంది. భువనగిరికి ఈ ప్రాంతానికి అంత ఒక బంధం ఉన్నది. గత సంవత్సరాలుగా ఎప్పుడు సిటీ వైపు వెళ్తాం కానీ తిరోగమనం అనేది ఉండదు. సో జనగాంలో కలవడం బేసికల్గా ఈ ప్రాంతం ఆలేరు, రాజపేట, గుండాలకు కూడా ఇష్టం లేదు. అప్పుడు పోరాటం చేయడం వల్ల ఆలేరు, రాజపేట కేవలం భారతీయ జనతా పార్టీ మేము చేసిన పోరాటం కారణమే ఆలేరు, రాజపేట ఈరోజు యాదాద్రి జిల్లాలో ఉన్నాయి. గుండాల మండలం మాత్రం మేము కాపాడుకోలేకపోయినప్పుడు కేవలం ఎమ్మెల్యే
అసమర్థత అప్పుడు పట్టించుకోకపోవడం కారణంగానే ఇవాళ గుండాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే మూతకొండూరు మండలం ఎక్కడో దూరంగా ఉన్న గ్రామాలను తెచ్చి అందులో కలపడం కూడా ఒక ప్రధాన సమస్యగా అవును. ఇప్పుడు ఆ డివిజన్ చేయడం కూడా కేవలం రియల్ ఎస్టేట్ బేస్ చేసుకొని చేసిరు. అప్పుడు మూటకొండూరు పక్కన ఉన్నటువంటి దగ్గర ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలు మూటకొండూరు మండలంలో కలపకుండా అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళ వెంచర్స్ ఉన్నాయని, యాదగిరిగుట్ట మండలంలో ఉంటే వాటికి రేట్లు ఎక్కువ వస్తాయని మూటకొండూరు ఇక ఎమ్మెల్యే గారికి సంబంధించిన బినామీలు అనేది ఆడ చర్చ. సరే, ఒకరి రియల్ ఎస్టేట్ వెంచర్లు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ కొరకు కేవలం రియల్ ఎస్టేట్ ప్రాతిపాదికనే ఆడ డివిజన్ జరిగింది తప్పితే ప్రజల బాగోగుల గురించి కానీ ఆలోచన చేసిన సందర్భం లేదు. ఆ పక్కన ఉన్న గ్రామాలను కలపకుండా దూరం ఉన్న గ్రామాలను కలపడం వల్ల అంత ఒక మండలం ఏర్పాటులో కూడా ఒక అలజడి. ఓకే అండి. అంటే ఇక అభ్యర్థుల విషయానికి వస్తే ఇప్పుడు దాదాపుగా మీతో పాటుగా మరో 4 ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్ గొంగిడి సునీత గారు కానివ్వండి, రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, భిక్షమయ్య గౌడ్ గారు, అలాగే మోత్కుపల్లి గారు, దాదాపు 30 ఏళ్ళు పాలించిన మోత్కుపల్లి. ఇంతమంది ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీ కమల వికాసంతో పాటుగా మరి ఎంతవరకు మీరు వీళ్ళందరిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు ఒకటి స్పష్టం, వీళ్ళు ఉన్న అందరికి కూడా అవకాశాలు వచ్చినాయి. ఇంతకుముందు గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్కు, టీఆర్ఎస్కు, మోత్కుపల్లి నరసింహ గారికి అందరికీ అవకాశం వచ్చింది. వారు అధికారంలోకి వచ్చారు కానీ ప్రజా జీవితాల్లో మార్పు రాలేదు. ఈరోజు స్పష్టంగా వారు ఈ 10 సంవత్సరాల్లో ఇక్కడ చేసింది ఏందో ప్రజలందరికీ తెలుసు. ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, పైరవీలు, కమిషన్లు, కబ్జాలు వీటి గురించే వాళ్ళ దృష్టి అంత తప్పితే ఆలేరు నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడ ఒక కంపెనీ తీసుకొచ్చిరా, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసిరా, లేదంటే ఏమైనా వ్యవసాయాన్ని బాగు చేసిరా, గ్రామాలలో ఏదైనా మౌలిక వసతులు కల్పించగలిగిరా. 70 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి, ఇప్పటికీ అనేక గ్రామాలకు కనీసం బీటీ రోడ్డు లేదు. బస్సు చూడని గ్రామాలు ఆలేరు నియోజకవర్గంలో ఉన్నాయి ఇప్పటికి కూడా. చాలా చోట్ల అండి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, వారికి చాలా తిరస్కరణలు ఎదురవుతున్న పరిస్థితి ఉంది ప్రజల నుంచి. అలాగే కొన్ని చోట్ల అయితే బాండ్ పేపర్స్ ఇస్తున్నారు, ఈసారి మీరు చేయాల్సింది మాకు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వండి అని. అంటే చాలా చైతన్యం కనబడుతోంది. బట్ ఈ పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళకి ఇవన్నీ చాలా పాజిటివ్స్ అయినా చేయాలి ఖచ్చితంగా అనుకునే లాంటి వాళ్ళకి డెఫినెట్గా అండి. ఇప్పుడు మా ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని కనీసం చాలా గ్రామాలకు రాణిస్తలేరు. ఊరి శివార్ల నుంచి బయటికి తరిమి కొడుతురు. ఈరోజు చైతన్యవంతులు డబ్బులు ఖర్చు చాలా చోట్ల జరుగుతుంది. మా కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ మా కాన్స్టిట్యున్సీ కాదు అంతటా ఇప్పుడు వాళ్ళు పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. ఈ 4.5 సంవత్సరాలలో మొత్తం ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ తీసుకున్నా వాళ్ళు చేసింది ఏం లేదు. ఎంతసేపు నిధులు ఇస్తాం తెలంగాణ సెంటిమెంట్ తోటి మీదనే ఆధారపడి ఈరోజు కూడా ఎలక్షన్ నడిపిద్దామని చూస్తారు తప్పితే మరి తెలంగాణ ఎందుకు కొరకు తెచ్చుకున్నాం? నీళ్ళ కొరకు, నిధుల కొరకు, నియామకాల కొరకు. ఎక్కడున్నాయి నిధులు, నియామకాలు? ఆలేరు నియోజకవర్గంలో నీళ్లు రాలేదు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఈరోజు గ్రామాలు ఏ గ్రామం తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల్లో ₹1 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఈరోజు గ్రామాలలో ఏ ఒక్క పని జరిగిందైనా సీసీ రోడ్లు అయ్యుండొచ్చు, వీధి దీపాలు అయ్యుండొచ్చు, పాఠశాల భవనం అయ్యుండొచ్చు, పంచాయతీ భవనం అయ్యుండొచ్చు, అంగన్వాడీ భవనం అయ్యుండొచ్చు, మరుగుదొడ్లు అయ్యుండొచ్చు, డ్రైనేజ్ అయ్యుండొచ్చు. ఏ ఒక్క పని జరిగిందైనా సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి ఒక్కొక్క గ్రామానికి ఈరోజు 50 లక్షలు 60 లక్షల రూపాయల చొప్పున నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేస్తే ఈరోజు గ్రామాలు నడిచినాయి. ఆ పథకాలకు వీళ్ళు పేరు మార్చుకొని కాషాయ పథకాలకు గులాబీ రంగు రుద్దుకొని నరేంద్ర మోడీ డబ్బులు పంపిస్తుంటే డబ్బా కేసీఆర్ కొట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ ఈ 4 ఏళ్ళు గడుపుతున్నది తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 4.5 సంవత్సరాల్లో చేసింది శూన్యం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ 2 పేర్ల మీద ఉన్న డబ్బంతా తీసుకుపోయి అందులో పెట్టి ఒకటే కాంట్రాక్టర్ చేతిలో పెట్టి ఆ కమిషన్ తీసుకోవడం తప్పితే ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యం. రైట్ అండి. మీ నమ్మకం, మీ ధైర్యంతో ముందుకెళ్తున్నారు. మీరు అలాగే సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆలేరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను మీరు గమనించడం, ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఒక ఉన్నత ఉద్యోగాన్ని వదిలి రావడం వల్ల మరి ఇది చాలా క్లిష్టమైన పరిస్థితే. బట్ మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీధర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. చూసాం కదా ఇవాల్టి మన నాయకుడు ఆలేరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న శ్రీధర్ రెడ్డి గారు. కీప్ వాచింగ్ HM TV.